హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. పిల్లలకి మంచి ప్రోటీన్ శక్తి కావాలి, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినాలి అన్నట్లయితే ఇలా చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దామండి. దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా మనము మసూరు దాల్ తీసుకోవాలండి. ఎర్రకంది పప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. ఒక కప్పు తీసుకున్నానండి. నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే తోటకూర అండి, నేను ఒక కట్ట తీసుకున్న, నీట్గా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి. లేత కాడలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు కూడా ఇలా కాస్త పెద్ద సైజులో కట్ చేసి ఉంచుకోవాలి. టమాటాలు కూడా ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి. నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 2 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. కారంకు తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది కుక్కర్లో పెట్టినప్పుడు అస్సలు పొంగదండి. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలండి. మనం ముందుగానే టమాటాలు కట్ చేసి వేసుకున్నాం కాబట్టి పులుపు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మొత్తంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని వెయిట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయిందండి. పప్పు అంతా కూడా 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తోటి ఇలా మెదుపుకోవాలండి. మరి మెత్తగా మెదపకండి, కాస్త పప్పు తెలిసేటట్టుగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరి మెత్తగా మెదిపేశారంటే టేస్ట్ అస్సలు బాగోదండి. చూడండి, ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఆకు అనేది కనిపిస్తుంది, పప్పు కూడా లైట్గా కనిపిస్తుంది కదా, ఇలా మెదుపు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, కాస్త పచ్చెనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వేయించుకోవాలండి, మాడిపోకుండా. కంపల్సరీ ఇందులో మెంతులు అలాగే జీలకర్ర వేస్తేనే పోపు అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి, పొట్టు తీసుకొని. మీరు కావాలంటే పొట్టుతో కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా చివరిలో ఇలా వేసుకొని వేయించుకోవాలి. అప్పుడే ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటుందండి. చూడండి, బాగా చక్కగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదండి, పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ వేయకూడదండి, కాస్త ముద్దగా ఉంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, చాలా సూపర్ టేస్టీగా ఉండే కర్రీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ టైం వంట చేసేది కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఉంటాయండి రెసిపీస్. అలాగే ఈ పప్పుతోటి తినడానికి మనము ఫ్రై చేసుకోవచ్చండి. ఆ ఫ్రైలు కూడా నేను కొన్ని లింక్ ఇస్తానండి వీడియో కింద, వాటితో తినండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఈ పప్పు చేసుకున్నప్పుడు మీరు చపాతీ చేసుకుని తినండి, చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశకు కూడా బాగుంటుంది. అలాగే రైస్తో తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలాగే ఈ పప్పు చేసి చూడండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ వీడియోని తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.